హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గ్రానీస్ కిచెన్. మాన్సూన్ సీజన్ లో ఈవినింగ్ టైం స్నాక్ గా మునగాకు బజ్జీలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. చాలా హెల్దీ కదా. ఎప్పుడు పచ్చిమిరపకాయ బజ్జీలు, ఆనియన్ పకోడీ కాకుండా ఒకసారి ఇలా హెల్దీ వేలో ట్రై చేయండి. చాలా క్రిస్పీగా ఉంటాయి. ఈ బజ్జీలు ఆయిల్ అస్సలు ఎక్కువ పీల్చవు. ఈవినింగ్ టైం స్నాక్ గా పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. మీ పిల్లలకు కానీ మీకు కానీ చాలా హెల్దీ. డెఫినెట్ గా ట్రై చేయండి. వీడియోలోకి వెళ్లే ముందు మునగాకుల హెల్త్ బెనిఫిట్స్ ఏంటో చూసేయండి. ఇక్కడ నేను 10 మునగాకు కాడలు తీసుకున్నాను. ఒక పెద్ద కొమ్మ నుంచి నేను చూపిస్తున్న విధంగా 10 కాడలు తెంపుకోండి. మీకు ఎన్ని బజ్జీలు అయితే కావాలో అన్ని కాడలు తెంపుకుని నీట్గా వాష్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు బజ్జీలు వేసుకోవడానికి బ్యాటర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఒక బౌల్ తీసుకుని అందులోకి 10 టేబుల్ స్పూన్స్ శనగపిండి, 3 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి, హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, మీ టేస్ట్కి సరిపడా ఉప్పు, హాఫ్ టీ స్పూన్ కారం, 1/4 టీ స్పూన్ వచ్చేసి ఆర్గానో యాడ్ చేసుకోండి. మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. యాడ్ చేస్తే మాత్రం మంచి ఫ్లేవర్గా ఉంటుంది. 1/4 టీ స్పూన్ వచ్చేసి వంట సోడా, హాఫ్ టీ స్పూన్ వాము యాడ్ చేయడం వల్ల మన డైజెషన్కి మంచిగా హెల్ప్ అవుతుంది. ఏ కప్పుతో అయితే శనగపిండి తీసుకున్నామో అదే కప్పుతోటి వాటర్ యాడ్ చేసుకుని ఉండలు లేకుండా నీట్గా మిక్స్ చేసుకోండి. ఏ కప్పుతో అయితే శనగపిండి తీసుకున్నామో అదే కప్పుతో శనగపిండి తీసుకుంటే సరిపోతుంది. ఉండలు లేకుండా మిక్స్ చేసుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని నేను చూపిస్తున్న విధంగా బజ్జీలు వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాతే మనం బజ్జీలు వేసుకోవాలి, లేకపోతే ఆయిల్ పీల్చేస్తుంది అనమాట. 5 నిమిషాలు హై ఫ్లేమ్ లో అటు ఇటు తిప్పుకుంటూ బజ్జీలు ఫ్రై చేసుకుంటే చక్కగా ఫ్రై అయిపోతాయి. అస్సలు ఆయిల్ పీల్చవు. 5 మినిట్స్ తర్వాత టిష్యూ పేపర్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకోండి. మిగతా బజ్జీలన్నీ నేను చూపిస్తున్న విధంగానే ఫ్రై చేసుకోండి. మునగాకుతో మనం పకోడీ కూడా వేసుకోవచ్చు. ఆ రెసిపీ ఇంకోసారి చూపిస్తాను. కొద్దిగా పల్లీలు కూడా ఫ్రై చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోండి. కొద్దిగా ఉల్లిపాయలు, పల్లీలతో ఈ మునగాకు బజ్జీలు తింటే భలే ఉంటుంది. డెఫినెట్ గా ట్రై చేయండి. మునగాకు బజ్జీలు అని మీరు చెప్పేంత వరకు ఎవరికి తెలీదు. మీ పిల్లలకైతే హ్యాపీగా మునగాకును పెట్టేయచ్చు అనమాట. మునగాకులో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ అన్ని ఇన్ని కాదు, చాలా హెల్దీ. డెఫినెట్ గా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇటువంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.